గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్న సమయంలో దేవుడు కనికరించి సమూయేలును పంపించి సౌలు అనేటటువంటి ఒక యవ్వనస్తుడిని రాజుగా అభిషేకించాడు. ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుని కోసం బ్రతకడానికి, దేవుణ్ణి సంతోషపరచటానికి, దేవుని చిత్తానుసారంగా జీవించటానికి. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని బట్టి కావచ్చు, దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని బట్టి కావచ్చు, దేవుణ్ణి ఘనపరిచే విధంగా జీవిస్తాడు అని నమ్మి దేవుడు సౌలుకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు కనికరించి రాజును చేస్తే తాను కలిగి ఉన్నటువంటి ఆ స్థానాన్ని చూసుకొని, తాను కలిగి ఉన్నటువంటి ఆ పొజిషన్ని చూసుకొని దేవునికి మరింత రుణపడి జీవించడానికి బదులుగా, కృతజ్ఞత కలిగి జీవించడానికి బదులుగా, దీనత్వం కలిగి జీవించడానికి బదులుగా గర్వించాడు. నాశనానికి ముందు గర్వం వెళుతుంది, ఘనతకు ముందు